హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి మొబైల్ సర్వీసెస్. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన టూల్స్, మనకు రెగ్యులర్గా ఉపయోగపడే మొబైల్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటి ప్రైస్ కూడా డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను, చూడండి. ఇది వచ్చేసి సన్షైన్ కంపెనీది బ్యాటరీ బూస్టర్, మోడల్ నెంబర్ SS915. ఇది ఆండ్రాయిడ్కి ప్లస్ ఐఫోన్కి రెండింటికి వస్తుంది. ఇది వచ్చేసి బూట్ కేబుల్, ఇది ఐఫోన్కి వస్తుంది ప్లస్ ఆండ్రాయిడ్కి వస్తుంది. ఇది మెకానిక్ కంపెనీది. ఇది వచ్చేసి చిన్న చిన్న ఐసీస్ కానీ లేకపోతే చార్జర్ పిన్స్ కానీ అవి వేసుకోవడానికి ఒక బాక్స్ తీసుకున్నాను ఒకటి. ఇది వచ్చేసి చిన్న చిన్న స్క్వేర్స్ ఉంటాయి దీంట్లో. దాంట్లో వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ వేసుకోవచ్చు. కింద వచ్చేసి మదర్ బోర్డ్ లాంటివి వేసుకోవచ్చు. కింద చాలా ప్లేస్ ఉంటుంది, చూడండి. ఈ బాక్స్ వచ్చేసి నెక్స్ట్ రిలయన్స్ కంపెనీది, ఇది RL005. దీంట్లో వచ్చేసి టిన్నర్ పోసుకొని మనము ఐసీ కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి పనికొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెకానిక్ కంపెనీది గ్లూ క్లీనర్, బ్లాక్ పేస్టెడ్ వైట్ పేస్టెడ్ ఇట్లా ఉంటాయి కదా, వాటి క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి సన్షైన్ కంపెనీది డిజిటల్ మల్టీమీటర్, మోడల్ నెంబర్ ET19N. ఇది వచ్చేసి ఆటో పవర్ ఆఫ్ అవుతుంది. మనము ఒకవేళ మర్చిపోయినా కూడా అది ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి టోటల్ ఆటోమేటిక్గా ఉంటుంది, మాన్యువల్గా ఉండదు. మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్స్ట్రా ప్రోబ్స్, మనము మల్టీమీటర్కి వచ్చేవి కొద్దిగా అంత బాగుండవు. ఇందులో వచ్చేసి నీడిల్స్ లావుగా ఉంటాయి, ఇవి వచ్చేసి సన్నగా ఉంటాయి అన్నమాట. మనము మొబైల్లో కాంపోనెంట్స్ వచ్చేసి చిన్నగా ఉంటాయి కదా, వాటిని చెక్ చేయడానికి 2 సెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి CP0001. ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది. ఇది స్క్రీన్ అటాచ్ చేయడానికి, అంటే మన మొబైల్కి స్క్రీన్ పెట్టడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇది సన్షైన్ 6 పోర్ట్ ఛార్జర్, మోడల్ నెంబర్ SS304Q. ఇది వచ్చేసి మనము ఫుల్ షాట్ ఉందా, హాఫ్ షాట్ ఉందా, పని చేస్తుందా, పని చేయట్లేదా మొబైల్ చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్ మాస్క్, ఏదైనా జంపర్ వైర్లు ఇట్లా వేసుకున్న తర్వాత మనము ఇన్సులేషన్గా ఉపయోగిస్తాం. ఇది వచ్చేసి స్క్రీన్ని పట్టుకొని మనము స్క్రీన్ ఓపెన్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాము. ఇది ఇట్లా ప్రెస్ చేసి స్క్రీన్ ఇట్లా పైకి లేపడానికి అని చెప్పేసి ఉంటుంది, ఇట్లా గట్టి పట్టుకుంటుంది అనమాట స్క్రీన్ని. ఇది వచ్చేసి ఫ్లక్స్ పేస్ట్, మెకానిక్ కంపెనీది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాటరీ ఓపెనర్స్, ఇది ఒక 2 తీసుకున్నాను. ఇవి బ్యాటరీ ఓపెనర్స్. ఇది వచ్చేసి T12BLS. ఇది వచ్చేసి సాల్డరింగ్ బిట్ పాయింట్, ఇది చిన్న పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ ఇది. ఆల్రెడీ నా దగ్గర కే బిట్ ఉన్నది కాబట్టి నాకు పాయింట్ బిట్ కావాలని చెప్పేసి పాయింట్ బిట్ తీసుకున్నాను ఒకటి. ఇది వచ్చేసి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి గూడ్ కంపెనీది విక్ వైర్. ఇది వచ్చేసి 2 మీటర్స్ ఉంటుంది, 1.5 మీటర్స్ ఉంటుంది, 2.0 mm విడ్త్ ఉంటుంది. ఇది వచ్చేసి బాగా వర్క్ చేస్తుంది, డీసోల్డరింగ్ చేయడానికి ఉపయోగిస్తాము. రిలయన్స్ కంపెనీది సోల్డర్ పేస్ట్, ఇది వచ్చేసి 183 PPD. ఇది వచ్చేసి సన్షైన్ కంపెనీది 0.007 mm జంపర్ వైర్. ఇది ఏదైనా ట్రాక్స్ కట్ అయినప్పుడు కానీ జంపరింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇది కూడా జంపర్ వైర్, కాకపోతే ఇది 1 mmది. నార్మల్గానైతే ఇవి ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి 6-in-1 రోటార్ మినీ అని చెప్పేసి మెకానిక్ కంపెనీది 6 రకాల స్క్రూ డ్రైవర్స్ సెట్. ఇది వచ్చేసి చాలా బాగున్నది, చూడండి. 6 రకాలుగా ఉంటాయి. దీంట్లో వచ్చేసి స్టార్, ట్రయాంగిల్ ప్లస్ ఉంటాయి. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇవి అంటే చాలా స్పీడ్ ఎలా తిరుగుతుందో చూడండి. బిల్డ్ క్వాలిటీ కానీ
ఇది సూపర్గా ఉంటుంది ఇది, అందుకనే ఒక సెట్ తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మనం సిపియూ కానీ ఎంఎంసీని కానీ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఒక సైడ్ నార్మల్ బ్రష్ ఉంటుంది, ఒక సైడ్ మెటల్ బ్రష్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సిపియూని లిఫ్ట్ చేయడానికి, గ్లూ కట్ చేయడానికి బ్లేడ్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఇవి 12 రకాలుగా ఉన్నాయన్నమాట బ్లేడ్స్ ఇవి. 12 రకాలుగా ఉన్నాయి. క్విన్లీ కంపెనీది బాగున్నాయి ఇవి బ్లేడ్స్, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది క్విన్లీ కంపెనీ. దీనికి పెట్టుకోవడానికి బ్లేడ్ అటాచ్డ్ హోల్డర్స్ అనమాట. ఇవి బ్లేడ్ దాని తీసుకొని ఈ బ్లేడ్స్ పెట్టుకోవాలి. ఒక 5 తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇది స్క్రీన్ని కానీ స్క్రీన్ డిస్ప్లేని కానీ ఓపెన్ చేయడానికి, లేకపోతే బ్యాక్ సైడ్ ప్యానల్, బ్యాక్ సైడ్ కవర్ని ఓపెన్ చేయడానికి కానీ ఉపయోగిస్తాము. ఇవి డిస్ప్లేస్ కానీ బ్యాక్ సైడ్. ఇవి కూడా ఒకటి రిలయన్స్ కంపెనీది, ఒకటి నార్మల్ కంపెనీది, ఒకటి క్విన్ లైట్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ మెకానిక్ ఫ్లక్స్ పేస్ట్ UV559. ఇది కూడా బాగుంటుంది మెకానిక్ కంపెనీలో. నేనైతే ఇదే వాడతాను. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఫాల్కాన్ 530. ఇది వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే ఓపెన్ చేయడానికి, క్లీన్ చేయడానికి, బోర్డు కూడా క్లీన్ చేయడానికి బాగా ఉంటుంది ఇది, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ మ్యాట్, వర్క్ చేయడానికి వర్క్ స్టేషన్ ఉంటుంది కదా, ఇది సిలికాన్ బ్లూ మ్యాట్. ఇది హీట్ పడ్డా కూడా ఏం కాదు. ఇది వచ్చేసి పైన స్క్రూ సీట్లు వేసుకోవడానికి ఉంటుంది, కింద వచ్చేసి వర్క్ చేసుకోవడానికి ఉంటుంది, మైక్రోస్కోప్ కింద వేయడానికి అని తీసుకున్నాను ఇది ఒకటి. ఇది కూడా క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి చిన్నవి స్క్వేర్ షేప్లో కాటన్ క్లాత్లు అనమాట. ఇవి ఎందుకు అంటే మొత్తం టిన్నర్ ఇట్లా వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పర్చేస్ చేశాను అనమాట. ఇవన్నీ టోటల్గా వచ్చేసి అరౌండ్ 12,000 దాకా పడింది నాకు. ఇవన్నీ ఒకసారి మీకు కూడా ప్రైసెస్ అనేది డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను, చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.